నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చేనేత కార్మిక పక్షపాతి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్న చేనేత సంఘ నాయకులు చేనేత కుటుంబాలకు పవర్ లూమ్లకు ఉచిత విద్యుత్ ప్రకటించడంపై హర్షం తెలిపిన నాయకులు, కూటమి ప్రభుత్వానికి అభినందనలు తెలిపిన నేతలు. విద్యార్థులు వైవిధ్యభరితమైన నైపుణ్యాన్ని సాధించి ఉన్నత స్థానాలకు ఎదగాలన్న తెనాలి మండల తహసీల్దార్ గోపాలకృష్ణ. ఘనంగా జరిగిన గుప్తా డిగ్రీ కళాశాల యాన్యువల్ డే సెలబ్రేషన్స్ అలరించిన విద్యార్థుల కళా సాంస్కృతిక ప్రదర్శనలు. కూటమి ప్రభుత్వం చేనేత కార్మికులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ను ప్రకటించడం పట్ల చేనేత కార్మిక కుటుంబాలు, సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో చేనేత సంఘం నాయకులు కూటమి ప్రభుత్వాన్ని అభినందించారు. స్థానిక బోస్ రోడ్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ జొన్నాదుల మహేష్ ఆధ్వర్యంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. కూటమి ప్రభుత్వం చేనేత రంగాన్ని బలోపేతం చేసేందుకు చేనేత కుటుంబాలకు 200 యూనిట్లు పవర్లూమ్కు 500 యూనిట్ల ఉచిత విద్యుత్తును ప్రకటించడం పట్ల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ జొన్నాదుల మహేష్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చేనేత రంగాన్ని బలోపేతం చేసేందుకు చేనేత కార్మిక కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తును, అలాగే పవర్లూమ్లకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్తును ఇవ్వటం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా 90,000 కార్మిక కుటుంబాలు లబ్ధి పొందనున్నాయని చెప్పారు. అలాగే 10,000 పైచిలకు పవర్లూమ్లను అభివృద్ధికి తోడ్పాటును అందించడం పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అలాగే బీజేపీ నాయకులు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. 2014లో కూడా టీడీపీ ప్రభుత్వం చేనేత కార్మికులకు కోసం అనేకం చేపట్టిందని చెప్పారు. రంగులు, రసాయనాలు, నూలుకి సంబంధించి సబ్సిడీ ఇచ్చారని ఆయన తెలియజేశారు. ముఖ్యంగా తమ వెన్నంటే ఉండి చేనేత వర్గాలకు ఉండే సమస్యలను పరిష్కరించే తమ నాయకుడు ఎమ్మెల్సీ ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ కూడా చేనేత వర్గాలు కృతజ్ఞతలు తెలియజేశాయి. ఇంకా నాయకులు మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో చేనేత రంగం కుదేలైందని, సొసైటీలన్నీ కనుమరుగయ్యే పరిస్థితి వచ్చిందని చెప్పారు. జారిపోతున్న చేనేత వృత్తిని నిలబెట్టేందుకు కూటమి ప్రభుత్వం అందించిన సహకారానికి వారు కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో తిరువిధుల సాంబశివరావు, పంచుమర్తి భాస్కర్రావు, దివి హేమంత్ కుమార్, గుంటి వెంకట్, దివి అనిత, గోలి శ్రీనివాసరావు, అక్కల ప్రసాద్, మునగాల ధనుంజయ్, కాటూరి భాస్కర్, చెక్క పరమేష్, రామనాథం కోటేశ్వరరావు, మునగాల వాసు, జొన్నాదుల వాసుదేవరావు, జొన్నాదుల మధు, భట్టు విజయ్, జొన్నాదుల చంద్ర, దివి సత్యం తదితరులు పాల్గొన్నారు. ఉచితంగా విద్యుత్తుని మీ చేనేత కార్మికులకు అందజేస్తామని మాట ఇచ్చినప్పుడు ఆ మాటకి కట్టుబడి మరి మొన్న మంత్రివర్గ తీర్మానంలో చేనేత కార్మికులకు 200 యూనిట్ల వరకు, పవర్లూమ్ కార్మికులకు 500 యూనిట్ల వరకు విద్యుత్ సబ్సిడీని ఉచితంగా అందజేస్తానికి కేబినెట్ సమావేశంలో తీర్మానించడం జరిగింది. మరి ఈ తీర్మానం ద్వారా ఈ 200 ఉచిత విద్యుత్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 90,000 మంది చేనేత కార్మికులు లబ్ధి పొందబోతూ ఉన్నారు. అదేవిధంగా 10,000 పైచిలకు ఈ పవర్లూమ్ యూనిట్లు ఏవైతే ఉన్నాయో వారందరూ కూడా లబ్ధి పొందబోతూ ఉన్నారు. మరి చేనేత పక్షపాతి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అనడానికి ఉదాహరణగా గతంలో 2014లో మనం అధికారం ఉన్నప్పుడు కూడా చేనేత కార్మికులకు అనేక వెసులుబాట్లు కల్పిస్తూ మరి చేనేతకి సంబంధించినటువంటి రంగులు, రసాయనాలు, నూలు వీటన్నిటికీ కూడా సబ్సిడీలు ప్రకటించినటువంటి ప్రభుత్వం చేనేత ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. మరి ఈనాడు ఈ కూటమి ప్రభుత్వంలో ఇది మంచి ప్రభుత్వం అనడానికి నిదర్శనగా మరి ఇన్ని మంచి నిర్ణయాలను తీసుకుంటున్నందుకు ముఖ్యంగా ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, అదేవిధంగా కూటమి నాయకులు పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకుల్ని, మరి స్థానికంగా తెనాలి నియోజకవర్గంలో చూసినట్లయితే చేనేత వర్గాలకి వెన్నుదన్నుగా ఉంటూ వారికి ఏ కష్టం వచ్చినా సరే చీమ చుట్టుకుమంటే వారు ముందుండి వారి సమస్యల్ని పరిష్కరిస్తూ వారికి కావాల్సినటువంటి సదుపాయాలన్నీ ఏర్పాటు చేస్తూ వారికి ఎంతో అండగా ఉన్నటువంటి మా నేత ఎమ్మెల్సీ శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, డెల్టా టైగర్, వారికి కూడా నియోజకవర్గ వ్యాప్తంగా ఈ చేనేత వర్గాలందరం కూడా, మరి ముఖ్యంగా చేనేతకు సంబంధించిన ప్రతి ఒక్క కుటుంబం కూడా
వీరందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. దాదాపుగా 1,11,000 మందికి రాష్ట్ర వ్యాప్తంగా 50 సంవత్సరాలు నిండినటువంటి చేనేత కార్మికులకు పింఛన్ ఏర్పాటు చేసిన విషయం కూడా మనం గమనించాలి. మరి చరిత్రలో ఒక కమ్యూనిటీకి, చేనేత కమ్యూనిటీకి సంబంధించి 50 సంవత్సరాలకే వాళ్ళ వృత్తిలో వాళ్ళు కొనారిల్లుతూ మరి వృత్తి కొనసాగించలేని పరిస్థితులు వస్తాయన్న సంగతిని గమనించి 50 ఏళ్లకే పెన్షన్ ఏర్పాటు చేసినటువంటి ఘనత కూడా తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. చంద్రబాబు నాయుడు గారు వారి ఆధ్వర్యంలో మా చేనేత వర్గాన్ని కూడా గుర్తించి మాకు ప్రోత్సాహకాలు అందిస్తున్నందుకు మేము ఎంతో రుణపడి ఉన్నాం. అలానే గతంలో నేనైతే ఇక్కడ వీవర్ సొసైటీ ప్రెసిడెంట్గా చేసి ఉన్నాను. మన ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో మేము సొసైటీ చేసినప్పుడు సబ్సిడీలు కానీ, థ్రిఫ్ట్ ఫండ్లు కానీ, మాకు నూలు ఇచ్చిన వాటి మీద సబ్సిడీలు ఏర్పాటు చేసి ఎన్నో ప్రోత్సాహకాలు, మేము సొసైటీ నుంచి తయారు చేసిన మెటీరియల్ కొనుగోలు చేసి మాకు ఎంతో అభివృద్ధి పదంలో నడిపిన పరిస్థితి ఆ రోజు. అప్పటి పరిస్థితి తర్వాత ప్రభుత్వం మారిపోయినాక మొత్తం సొసైటీలన్నీ కూడా కొనారెళ్ళిపోయినాయి. వృత్తి అనేది అడుగంటిపోయింది. నూలు అందల ఇవన్నీ కూడా చాలా ఇబ్బందులు అయినాయి. సొసైటీలు ఇప్పుడు ఉన్నాయా లేవా అనే పరిస్థితి కూడా దిగజారిపోయి ఉన్నది. అటువంటి పరిస్థితుల్లో మన కూటమి ప్రభుత్వం వచ్చి మనకి ఈ రకంగా చేనేతని కూడా, మా చేనేత వర్గాన్ని గుర్తించి జారిపోతున్న వృత్తిని ఈ రకమైన ప్రోత్సాహాలతోటి ఇంకా పెంచి మా యువకులు కూడా ఇందులోకి వచ్చేటట్లు మార్గాల్ని చూపించి మాకు కూడా అవకాశాలు కల్పిస్తే వీళ్ళంతా కూడా చదువుకొని ఏదేది చేయాలనేది వాటికి వెళ్ళే కంటే ఇందులో సరైన ప్రోత్సాహాలతోటి అంతకంటే ఎక్కువ సంపాదించగలము అనే ధైర్యాన్ని ఈ ప్రభుత్వం కల్పించి ఈ వృత్తి అడుగంటిపోకుండా కాపాడతారని ఆశిస్తూ మాకు ఈ అవకాశాలు కల్పించిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ మేము ముగిస్తున్నాం. మన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చేనేత గుంటమగ్గం నేసుకునే వారికి 200 యూనిట్లు, అలాగే మరమగ్గాలు నేసుకునే వారికి 500 యూనిట్లు ఉచిత కరెంటు ఇస్తానని చెప్పి నారా లోకేష్ గారు హామీ ఇవ్వడం జరిగింది. అదే అంశాన్ని పట్టుబట్టి మొన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్లో ఆ విషయాన్ని ఆమోదించడం చేయటం చేనేత వర్గాలుగా మాకెంతో సంతోషదాయకమైన విషయం. అలాగే అర్హులైన ప్రతి చేనేత కార్మికుడికి 50 సంవత్సరాలు నిండిన వెంటనే 4,000 రూపాయల పెన్షన్ కూడా ప్రతి చేనేత కార్మికుడికి ఇస్తానని చెప్పి మన కూటమి ప్రభుత్వం తెలియజేయటం. అలాగే నూలు గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో సొసైటీలో నేసుకునే కార్మికులకి సబ్సిడీ నూలు రద్దు చేయడం జరిగింది. చేనేత పనిముట్లు ఇవ్వటం రద్దు చేయడం జరిగింది వైసీపీ ప్రభుత్వంలో. ఆ కార్యక్రమాలన్నీ మన కూటమి ప్రభుత్వం ఎక్కిన వెంటనే ఈ కార్యక్రమాలన్నీ చేనేత కార్మికులకి అండదండగా ఉండే విషయంలో మేము ముందుంటామని చెప్పి నారా లోకేష్ గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని యారన్ సబ్సిడీతో కూడిన యారను, చేనేత మగ్గాలు నేసుకునే వారికి పనిముట్లు కూడా ఇస్తామని చెప్పి తెలియజేయటం మాకు ఎంతో సంతోషదాయకం. ఈ విషయాల్లో మన తెనాలి మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు ఎమ్మెల్సీ శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు కూడా చేనేత వర్గాలంటే ఎంతో అభిమానంతో ఉండి మమ్మల్ని ముందుకు తీసుకెళ్తా మాకు ఎంతో అండదండలుగా ఉండటం మాకు ఎంతో సంతోషదాయకం. విద్యార్థులు చదువులోనూ క్రీడల్లోనూ ముందుకు వెళ్తున్నారని, నేటి పోటీ ప్రపంచంలో మెరుగైన ఉద్యోగాలు సాధించాలంటే వైవిధ్యభరితమైన నైపుణ్యాన్ని కూడా నేర్చుకోవాలని తెనాలి మండల తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ అన్నారు. బురిపాలెం రోడ్డులోని కొత్త మాసు చంద్రకళ పీజీ కళాశాలలో జరిగిన గుప్తా డిగ్రీ కళాశాల యాన్యువల్ డే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్థానిక బురిపాలెం రోడ్లోని కొత్త మాసు చంద్రకళ పీజీ కళాశాలలో గుప్తా డిగ్రీ కళాశాల యాన్యువల్ డే సెలబ్రేషన్స్ జరిగాయి. ఈ సందర్భంగా జరిగిన సమావేశానికి కళాశాల ప్రిన్సిపాల్ గోగునేని విజయకృష్ణ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న తెనాలి తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ మాట్లాడుతూ విద్యార్థి దశలోనే భవిష్యత్తు ప్రణాళికను రూపొందించుకోవాలని, అప్పుడే అనుకున్నది సాధించగలరని చెప్పారు. మరో ముఖ్య అతిథి నెహ్రూ నికేతన్ జూనియర్ కళాశాల డైరెక్టర్ డి మురళీకాంత్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు ఉద్యోగ అవకాశాలని అందిపుచ్చుకోవాలని అన్నారు.
కళాశాల ప్రిన్సిపల్ గోగినేని విజయకృష్ణ మాట్లాడుతూ తమ కళాశాలలో విద్యార్థులకు చదువుతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ క్రీడల్లో తర్ఫీదుని ఇస్తూ ముందుకు నడిపిస్తున్నామని చెప్పారు. తల్లిదండ్రుల ఆలోచనలకు అనుగుణంగా విద్యార్థులు నడుచుకోవాలని కోరారు. నాగార్జున యూనివర్సిటీ మొదటి సెమిస్టర్, 3వ సెమిస్టర్ మరియు 5వ సెమిస్టర్ పరీక్షా ఫలితాల్లో ఉన్నత మార్కులు సాధించిన విద్యార్థులను వారి తల్లిదండ్రులతో కలిపి శాలువాలతో సత్కరించారు. ఇటీవల నాగార్జున యూనివర్సిటీ పరిధిలో జరిగిన హ్యాండ్బాల్ పురుషుల పోటీలో మొదటి స్థానం సాధించిన కళాశాలకు చెందిన 11 మంది విద్యార్థులను తహసీల్దార్ గోపాలకృష్ణ, మురళీకాంత్, విజయకృష్ణ సత్కరించారు. అంతర్ కళాశాలలు మరియు ప్రాంతీయంగా జరిగే వ్యాసరచన, క్విజ్, డిబేట్లలో గెలుపొందిన విద్యార్థులకు మెమోటోలను బహుకరించారు. అనంతరం విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ డి శ్రీనివాసరావు, అధ్యాపకులు ఎం దశరథ రామిరెడ్డి, కెవి రవికుమార్, ఎస్కే రఫీ, సునీత, కళావతి, నాగరాజు, ఏ బాలగోపాల్, పీజీ కళాశాల ప్రిన్సిపల్ సురేష్, బీఈడి ప్రిన్సిపల్ ఆసియా, ఫార్మా ప్రిన్సిపల్ దుర్గారావు ప్రభుత్వం పాల్గొన్నారు. నేను కొలువైన ఊరే కాదు, and esteemed faculty and proud parents, most importantly, our brilliant students and our well-wishers. As we gather for this special annual day celebration, it is with immense pride that I, Gogineni Vijayakrishna, Principal of NRK and KSR, Gupta Degree College, address you all. With all my affable greetings, we are very much thankful to our President Sir, Sri Nammur Venkata Krishnamurthy Garu, Secretary and Correspondent, Sri Nokala Venkata Venugopal Rao Garu, and other management members for their care, love and concern has nurtured this college to grow its greater heights. I also extend heartfelt thanks to our inspirational, very supportive manager, Sri Dolipalla Srinivas Rao Garu. This day marks not just the end of another academic year, but a celebration of the remarkable journey we have undertaken together. We have witnessed countless moments of learning, growth, achievements within these walls, and it is my honor to acknowledge the hard work and dedication of each and every one of you. This year has been an exceptional one for our college, and we have achieved many milestones together. From sports achievements to academic success, we have accomplished so much and made our college proud. I would like to extend my heartfelt congratulations to all the award recipients today for their hard work and perseverance. Ranking is very good, provided it is within the limit. ఎందుకంటే ఇందాక మీ హోస్ట్ ఇన్వైట్ చేసేటప్పుడు చెప్తున్నారు అవర్ సీనియర్స్ ఆర్ లైక్ గైడ్స్, రోల్ మోడల్స్ అండ్ మోర్ ఓవర్ దే ఆర్ మై ఫ్రెండ్స్ అని కూడా చెప్తున్నారు. సో ఇట్ ఆల్ సేస్ దట్ ద ఫ్రెషర్స్ ఇక్కడికి వచ్చారు అంటే దే ఆర్ ట్రైంగ్ టు ఫైండ్ ఏ కంఫర్ట్ జోన్. ఇక్కడ ఎవరినో కొత్తగా ఫ్రెండ్స్ చేసుకోవాలి, ఇక్కడ లైఫ్ నాకు కంఫర్ట్ గా ఉండాలని చూస్తున్నారు. బట్ ట్రై టు అండర్స్టాండ్, మీరు వెళ్ళిన ప్రతి చోట ఆ కంఫర్ట్ జోన్ ఉండదండి. మీరు వెళ్ళిన ప్రతి చోట మీ కుర్చీ వేసి కూర్చోబెట్టరు, ఒక్కొక్కసారి మీ కుర్చీ మీరే వేసుకోవాలి. Get ready for that. Your future will be in such a way that you need to build up what you want. నీకు ప్రతి చోట నన్నే పోడాలి, నేను అల్లంగానే ఏదో చేసేయాలి అనే ఎక్స్పెక్టేషన్స్ వద్దు. బీ డౌన్ టు ద ఎర్త్. నువ్వు ఎంత చదువుకున్నా, ఎంత సంపాదించినా కూడా at the end of the day we are human beings. When we say human beings, we are not living only for us, we are living in a society. We have to live and we have to let others to live. మనతో పాటు పక్కన వాడు బతికితేనే మనం ఏంటనే చెప్పడానికి, చప్పట్లు కొట్టడానికి వేరే వాడు ఉంటాడు. మన అందరినీ దొక్కేసి మనం ఏదో పైకి వెళ్ళిపోదాం అనుకుంటే మాత్రం దట్ ఈస్ నాట్ ద లైఫ్ అండ్ యు ఆర్ నాట్ ఏ సోషల్ యానిమల్. నువ్వు ఒక సొసైటీలో బతకట్లేదు, నువ్వేదో ఒక ఇమాజినరీ వరల్డ్ లో నువ్వు ఒక్కడు ఒక కింగ్, నువ్వు పెద్ద పుష్పం అనుకొని బతికేయడం తప్ప నథింగ్ మోర్ ఆర్ లెస్ దాన్ దట్. సో అలాంటి పుష్ప క్యారెక్టర్స్ రియల్ లైఫ్ లో ఉండవని ఓన్లీ స్క్రీన్ మీద సుకుమార్ పెన్ నుంచి వస్తాయి తప్ప ఇంకా అలాంటి ఎక్కడ ఉండవు. సో ట్రై టు బి ఛాలెంజింగ్ ఇన్ ద వరల్డ్. మీరు బయటికి వెళ్ళాక ప్రతి చోట మీకు ఛాలెంజ్ ఉంటుంది, ఆ ఛాలెంజ్ రిసీవ్ చేసుకోండి, దాన్ని ధైర్యంగా ఎదుర్కోండి. అండ్ ఎట్ ఎవ్రీ పాయింట్ మీరు ఎక్కడికి వెళ్ళి ఏం చేసినా కూడా ఫస్ట్ గెట్ రెడీ టు ద వర్స్ట్ సిచ్యువేషన్. ఒక ఇంటర్వ్యూకి వెళ్ళారు, మాక్సిమం ఏం జరుగుద్ది,
సెలెక్ట్ అవ్వకుండా బయటకు వస్తారు. సో దానికి నువ్వు ప్రిపేర్ అయ్యి వెళ్ళుంటే కనుక నేను సెలెక్ట్ అవ్వాలి, నేను ఎలాగైనా సెలెక్ట్ అవ్వాలని ఒక జీల్ తోటి లోపలికి వెళ్తే డెఫినెట్లీ యూ కెన్ మేక్ ఇట్. అదే నేను 10 ఇంటర్వ్యూలకు వెళ్ళాను, నన్ను ఎవరు సెలెక్ట్ చేయట్లేదు, మా నాన్న నీ కాలేజ్లో చేర్చాడు, మా నాన్న అదేదో చేస్తుంటే బాగుండేది, మా నాన్న ఇంకో 100 కోట్లు సంపాదిస్తే బాగుండేది. సో ఇవన్నీ వర్కౌట్ అవ్వండి. What all we need is, yes, we are like this and we need to build up ourselves. మనల్ని మనం బిల్డప్ చేసుకోవాలి, కానీ ఏదో వెనకాల ఎవరో వచ్చి మనల్ని పుష్ చేయాలి, ఎవరో ఎత్తి నుంచోబెట్టాలి అనేది మాత్రం కాదు. లైఫ్ లో ఫెయిల్యూర్స్ అనేది ఉంటది, ఫెయిల్యూర్స్ లేకపోతే అది లైఫే కాదు. ట్రస్ట్ మీ. Learn from your failures, take every failure as a stepping stone, and I wish every one of you a very good luck. The students who are passing out final year అయిపోయి బయటికి వెళ్తున్న వాళ్ళు, wishing you a very good luck, have a bright future. And the students who are in the first and second year, ఇందాక principal sirs and madam చెప్పినట్టుగా you have all the facilities, life skills, your అన్నీ ఉన్నాయి కాబట్టి మీరు ఒక ఎడ్యుకేషన్ ఒక మార్క్సే కాకుండా try to have a multifaceted development and try to have the emotional coefficient, emotional balance. పక్కన ఉన్న ఏదో అనగానే నేను పెద్ద హీరోని వాడిని కొట్టేయాలి, చంపేయాలని చెప్పి బైక్లు వేసుకొని క్రికెట్ బ్యాట్లు తీసుకొని వెళ్ళే సిచ్యువేషన్స్ వద్దు. ఓకే, ప్రశాంతంగా ఉండండి, బీ బ్యాలెన్స్డ్, and whenever you are balanced, your life will be flourishing. మీ పిల్లలతో మాట్లాడడం బాగా ఇష్టం, అందుకనే పిల్లలకు సంబంధించిన కార్యక్రమాలన్నీ ఒకవేళ ఎంత బిజీగా ఉన్నా మీ ముందుకు వచ్చి ఒక 10 నిమిషాలైనా మీతో స్పెండ్ చేయాలనిపిస్తూ ఉంటుంది నాకు. నేను మొన్న ఒకరోజు ఈ కాలేజీలో ఒక స్వీప్ అనే యాక్టివిటీ జరిగి ఈ వాటర్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినప్పుడు పిల్లలందరూ చాలా డిసిప్లైన్డ్గా ఉంటే నేను అబ్బా ఏంటి కాలేజీలో పిల్లలు ఇంత డిసిప్లైన్డ్గా ఉన్నారు, అసలు ఇది ఎలా సాధ్యమైంది అనుకున్నా. ఇప్పుడు ఒక్కొక్క పేరు పిలుస్తున్నప్పుడల్లా మీరు కేరింతలు కొడుతుంటే ఆహా వీళ్ళు పిల్లలు కాదు, వీళ్ళు పిడుగులు అని కూడా అనుకున్నా. బాగా అంటే ఎవరైనా వచ్చినప్పుడు ఎంత జాగ్రత్తగా డిసిప్లైన్డ్గా కనపడాలో అంత జాగ్రత్తగా కనిపిస్తూ, మామూలుగా విత్ ఇన్ ది ప్రెమిసెస్లో క్యాంపస్లో బాగా అల్లరి చేస్తారని కూడా అర్థమైంది. అందుకనే నాకు పిల్లలంటే ఇష్టం, వాళ్ళ అల్లరి చాలా బాగుంటుంది. మీరు అని అరుస్తూ ఉంటే ఒక రకమైనటువంటి నాకు కూడా ఎంతూజియాస్టిక్గా ఉంది మీతో మాట్లాడడం. అయితే నేను మాట్లాడిన తర్వాత అరవండి. మామూలుగా కాలేజ్ లైఫ్ చాలా బాగుంటుంది. దురదృష్టవశాత్తు నాకు ఆ కాలేజ్ లైఫ్ లేదు, నేనంతా డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో చదువుకున్నాను, నా కుటుంబ పరిస్థితులు ఇచ్చా. మామూలుగా మాట్లాడుకుంటా పోతే ఒక చిన్న విత్తనాన్ని భూమిలో పాతి పెడితే దానికి నీళ్లు పోస్తూ ఉంటే అది మొక్కలాగా మారితే ఆ మొక్క కాస్త అన్నిటినీ తట్టుకొని పెద్ద వృక్షంగా మారి 10 మందికి నీడనిస్తుంది అనేది సహజంగా అందరికీ తెలిసిన విషయమే, అంతేనా? ఇప్పుడు ఈ విత్తనం ఎవరంటే మీరే. మరి నీరంటే ఏంటంటే చదువు. మొక్కగా ఉన్నారు మీరు ఇప్పుడు, అంతే. మీరు ఒక మొక్కగా ఉన్నారు ఈ విద్యార్థి దశలో. మీరు ఖచ్చితంగా ఉన్నత స్థానంలోకి వెళ్ళాలి, ఓ మహావృక్షంలాగా మారాలి, 10 మందికి సహాయపడాలి. నేను ఒక్కొక్క టాపిక్ ఒక్కొక్క డిస్కషన్ పెద్దలు మాట్లాడుతున్నప్పుడల్లా అబ్జర్వ్ చేస్తుంటే నాకు మీతో ఏదో షేర్ చేయాలి, ఇంకేదో మనం లేటుగా నేర్చుకున్నది ఏదో పిల్లలకి త్వరగా చెప్పాలి, వాళ్ళు త్వరగా నేర్చుకుంటే ఇంకా వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి అని పిల్లల్ని చూసినప్పుడల్లా నా మనసు కనిపిస్తూ ఉంటుంది. నాకు కూడా 2 పిల్లలు. మా పెద్ద పాప బీటెక్ చదువుతుంది, చిన్న పాప 7th. అందుకని పిల్లలతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉంటా. మరీ ఎక్కువసేపు మాట్లాడితే ఆకలిస్తుందనో గాలి ఆడట్లేదనో, అంతే కదా, బాగా తిట్టుకుంటారు. అట్లా కాకుండా 2 ముక్కలు 3 ముక్కల్లో సింపుల్గా చెప్పాలి వాళ్ళకి, వాళ్ళ భవిష్యత్తు ఏంటి అనేది. బాగుండాలి, మీరు బాగా ఎదగాలి, ఈ కాలేజీకి మంచి పేరు రావాలి, మీ పేరెంట్స్కి మంచి పేరు రావాలి, ఈ ఊరికి మంచి పేరు రావాలి. వాళ్ళ ఆలోచన ఎప్పుడూ కూడా మీ భవిష్యత్తు బాగుండాలనే ఉంటుంది, అంతే తప్ప మిమ్మల్ని దండిస్తే అదేదో మీరు డెవలప్ అయిపోతారు లేకపోతే ఇంకో ఉన్నత స్థానంకి వెళ్ళిపోతారని కాదు. అంటే ఇక్కడ కావాల్సింది ఏంటంటే మనలో లోపించింది సెల్ఫ్ డిసిప్లైన్ లేదు. ఎవరికి వాళ్ళకి మనకు మనమే. దేవుడు చూస్తున్నాడు అని అంటే మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా ఉంటామో లేదా, దేవుడికి దండం పెట్టుకుంటామో లేదా, అప్పుడు దాకా చదువుతామో లేదో తెలియదు. ఎగ్జామ్ రాగానే శుభ్రంగా వెళ్తాం, దండం పెట్టుకుంటాం, బొట్టు పెట్టుకుంటాం, అసలు అబ్బా అన్ని మంత్రాలన్నీ కూడా అప్పుడే చదివేస్తాం.
అవునా? కానీ రోజు చదవాలి అనే ఫీలింగ్ ఉండాలి. ఒక్క చదువు గురించే మాట్లాడలేదు నేను. ఫ్రెషర్స్గా ఉన్నవాళ్ళు, బయటికి వెళ్ళేవాళ్ళు ఇక్కడ ఎప్పుడు ఉండాలి అని కాదు నా ఉద్దేశం. ఆ 3 years మీరు ఇక్కడి నుంచి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని బయటకు వెళ్ళిన తర్వాత సొసైటీ, ఇందాక మాస్టర్ గారు చెప్పినట్టు మనం చూసినట్టు ఉండదు. మనం చదువుకున్న చదువుకి మనం చేసే ఉద్యోగానికి సంబంధమే ఉండదు అసలు. తెనాలిలోని కొత్తపేటలో ఉన్న ఆస్ట్రాలజీ 369 జ్యోతిష్యాలయంను ప్రముఖ కామాఖ్య శక్తిపీఠం ప్రధాన అర్చకులు శ్రీ జ్ఞాననాథ శర్మ సందర్శించారు. అబ్బూరి కిషోర్ శర్మ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆస్ట్రాలజీ 369 జ్యోతిష్య కార్యాలయంకు వైసీపీ నాయకులు సందర్శించి ఆశీర్వచనం తీసుకున్నారు. స్థానిక కొత్తపేటలో గల ఆస్ట్రాలజీ 369 జ్యోతిషాలయంను మాజీ శాసనసభ్యులు అన్నాబత్తిని శివకుమార్, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పలువురు వైసీపీ నాయకులు సందర్శించి కామాఖ్య శక్తిపీఠం ప్రధాన అర్చకులు శ్రీ జ్ఞాననాథ శర్మ ఆశీర్వచనం తీసుకున్నారు. ఈ సందర్భంగా గురు పూజోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలైన ప్రతి ఒక్కరికి సంక్షేమాన్ని అందించే లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన P4 సర్వే నేపథ్యంలో తెనాలి పట్టణంలో నిన్నటితో P4 సర్వే ముగిసిందని కమిషనర్ బండి శేషన్న తెలిపారు. తెనాలి పట్టణంలో 32,750 మందిని సర్వే చేసినట్టు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వర్క్ ఫ్రమ్ హోమ్ అనే కార్యక్రమాన్ని చేపట్టనున్న దృష్ట్యా తెనాలి పట్టణంలో సర్వే జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న తెలిపారు. ఇప్పటికే 56% పూర్తయిందని, ఆదివారంలోగా మిగతా 44% సర్వే పూర్తి చేయనున్నట్లు ఆయన తెలియజేశారు. వర్క్ ఫ్రమ్ హోమ్కు సంబంధించి 10వ తరగతి పాస్ అయిన వారు, 50 సంవత్సరాల లోపు వయసు గల వారికి వర్క్ ఫ్రమ్ హోమ్లో ఉపాధి లభించే విధంగా ప్రభుత్వం కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టిన నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తమ యొక్క సమాచారాన్ని మీ ఇంటికి వచ్చే మా సచివాలయ సిబ్బందికి తెలియచేయాలని ఆయన అన్నారు. ఇప్పటికే P4 సర్వే మంగళవారంతో పూర్తయిందని, 32,750 మందిని సర్వే చేయడం జరిగిందని కూడా కమిషనర్ తెలియజేశారు. ఇది ఇలా ఉండగా ఇంకా ఇంటి పన్ను, తాగునీటి పన్ను, వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ కట్టవలసిన వారు ఈ నెలాఖరులోగా తప్పనిసరిగా చెల్లించాలని మున్సిపల్ కమిషనర్ ట్యాక్స్ పేయర్లకు విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం అండి. రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రతిష్టాత్మకంగా కొన్ని కార్యక్రమాలు చేపడుతున్నారు. అందులో భాగంగా ప్రజలకు కొన్ని సంక్షేమ పథకాలు అందించాలనే లక్ష్యంతో వివిధ రకాల సర్వేస్ చేస్తున్నారు. అందులో భాగంగా P4 అనేటువంటి ఒక సర్వే కూడా ఈ మధ్య అయింది. ఆ సర్వే యొక్క సారాంశం ఏంటంటే కనుక హై ఇన్కమ్ గ్రూపులు 10% ఉంటే వాళ్ళ ద్వారా బాటమ్ లెవెల్లో ఇన్కమ్ గ్రూప్ ఉన్నటువంటి 20% ప్రజలకు ఏదన్నా చేయూత అందించాలి వారి ద్వారా అని చెప్పేసి దానికోసం అనేసి P4 అనేటువంటి ఒక సర్వే చేశారు రాష్ట్ర వ్యాప్తంగా. నిన్నటితోటి ఆ సర్వే కంప్లీట్ అయ్యింది. మన పట్టణంలో కూడా 32,750 మందిని సర్వే అయింది చేశాం. దీనికి సంబంధించి ఈ సర్వే అయినటువంటి వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటున్నాం. అందులో భాగంగానే సుమారుగా 6,100 మందికి సంబంధించి ఫీడ్బ్యాక్ కూడా వస్తూ ఉంది. సో ఈ విషయంలో గమనించుకోవాల్సిందంటే ప్రభుత్వం వారు చెప్పినటువంటి ఆదేశాలు అంటే మీరు సర్వే ఏదైతే ఏందో చేశారో దాన్ని అంతా కూడా ఒకసారి మళ్ళీ సోషల్ ఆడిట్ చేయండి. సచివాలయ సభలు, వార్డు సభలు చేయండి, కండక్ట్ చేయండి. వాటి ద్వారా ఈ కార్యక్రమం యొక్క ఆవశ్యకతను అందరికీ చెప్పండి అనేసి చెప్పారు. అందులో భాగంగానే సోమవారం నాడు వార్డు సభలు కూడా చేయాలనేసి అనుకుంటున్నాం. గౌరవ సివిల్ సప్లైస్ శాఖ మంత్రుల వారి ఆదేశాలు అంటే ప్రభుత్వం ఇది, అలాగే కౌన్సిలర్స్ గౌరవ చైర్పర్సన్ అందరికీ కూడా ఈ యొక్క వారి ద్వారా ఈ యొక్క సభలు కూడా చేయబోతున్నాం. సో అందువల్ల సచివాలయాల్లో సభలు ఉంటాయి కాబట్టి ఆ యొక్క సభలకు హాజరై మీ యొక్క విల్లింగ్నెస్ను తెలపాలని కోరుతున్నాం. అదేవిధంగా ఇంపార్టెంట్ రెండవ సర్వే వర్క్ ఫ్రమ్ హోమ్ అనేటువంటి ఒక సర్వే కూడా అవుతుంది. ఎవరైతే 10th క్లాస్ కంప్లీట్ అయ్యి 18 years ఏజ్ గ్రూప్ నుంచి 50 సంవత్సరాల లోపల ఉంటారో అలాంటి వాళ్ళందరి యొక్క సమాచారాన్ని సేకరిస్తున్నాం. ఎవరికైనా కానీ ఇంట్లో ఉండి ఏదన్నా కానీ ఒక జాబ్ చేయాలంటే
ఆసక్తిగా ఉంటే కనుక అలాంటి వాళ్ళ యొక్క సమాచారం అంతా కూడా సేకరిస్తున్నాం. ఇప్పటి వరకు సుమారు ఒక 56% అయింది. ఇంకొక 46%, 44% చేయాల్సిన ఆవశ్యకత ఉంది. దీన్ని శని ఆదివారం లోపల అంతా కంప్లీట్ కావాలి. సో అందువల్ల ఈ యొక్క సర్వేకి సంబంధించి మా యొక్క స్టాఫ్, సచివాలయం స్టాఫ్ వస్తూ ఉంటారు. సో వారు వచ్చినప్పుడు మీరు వాళ్ళకు సమాచారాన్ని, వాళ్ళు ఉన్నటువంటి సమాచారాన్ని అందించండి. వాళ్ళు మీ వద్ద నుంచి ఓటీపీ అడుగుతారు. సో మా యొక్క సచివాలయం నుంచి వచ్చినటువంటి సిబ్బంది అనేటువంటి విషయాన్ని గ్రహించుకొని ఐడెంటిఫై అయితే కనుక మీరు ఓటీపీ ఇవ్వడానికి సందేహించాల్సినటువంటి అవసరం ఏం లేదు. సో అందువల్ల ఆ యొక్క ఓటీటీపీని చెప్తే కనుక వాళ్ళు వెంటనే మీ డేటాను ఆన్ ది స్పాట్లో అప్లోడ్ చేయడం అవుతుంది. చాలా సింపుల్ ప్రశ్నలు ఉంటాయి. మీ యొక్క మీకు సంబంధించిన వివరాలు, మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, మీ ఇంట్లో ఎవరన్నా ఎంప్లాయీస్ ఉన్నారా, నీకేమన్నా వర్క్ ఫ్రమ్ హోమ్ దానిపైన ఆసక్తి ఉందా, ఒకవేళ ఆసక్తిగా ఉంటే కనుక ఎలాంటి దానిపైన ఆసక్తి ఉన్నటువంటి ఇలాంటి ప్రశ్నలే ఉంటాయి కాబట్టి సులువుగా ఉంటాయి. ఆ ప్రశ్నలకు సమాధానం ఇస్తే కనుక క్లియర్ అవుతుంది. ఆసక్తి లేదంటే కనుక అంతటితోనే క్లోజ్ అవుతుంది. కాబట్టి ఈ యొక్క సర్వేకు ప్రతి ఒక్కరు కూడా సహకరించి, ఎందుకంటే ప్రభుత్వం ఒక చక్కటి ఆలోచనతోటి ప్రజలతో వస్తుంది కాబట్టి అందరూ కూడా అడిగినటువంటి సమాచారాన్ని ఇస్తే కనుక మీరు ఇంట్లో నుంచే ఏదైనా వర్క్ చేయడానికి స్కోప్ ఉంటుంది. ఆర్థికంగా ఇంటికి ఆలంబన వస్తుంది. కాబట్టి దీన్ని గమనించి, గ్రహించి సపోర్ట్ చేయాల్సి ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. మార్చి మాసాంతానికి వచ్చాము. రెవెన్యూ కలెక్షన్కి సంబంధించి ఇంకా చివరికి వచ్చాము. కాబట్టి ట్యాక్స్ పే చేయాల్సినటువంటి వాళ్ళు ఇంటి పన్ను కానీ, ఇంటి పన్ను కానీ, వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ కానీ ఇలాంటి ట్యాక్స్లు కట్టాల్సిన ఎవరైతే ఉన్నారో వారందరికీ గమనిక. సకాలంలో ట్యాక్సెస్ అన్ని కూడా పే చేయండి. చేసి మీ యొక్క మన పట్టణ అభివృద్ధిలో పాల్గొంచుకునేసి ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. మా దగ్గర ఉండే సమాచారం ప్రకారంగా ఈ సంవత్సరం ఎలాంటి ఇంట్రెస్ట్ ఉపయోగం అనేది రావడం లేదనేసి మా దగ్గర సమాచారం. కాబట్టి వస్తున్నటువంటి హోప్స్ కూడా లేవు. ఈ విషయంలో ప్రజలు గమనించుకొని ట్యాక్స్ పేయర్స్ ఎవరైతే ఉన్నారో, స్టిల్ డ్యూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వెంటనే ట్యాక్సెస్ అన్నీ కూడా క్లియర్ చేయాల్సి ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. ఎందుకంటే మీరు చెల్లించేటువంటి ప్రతి రూపాయకు జవాబుదారీగా ఉంటాం. అవన్నీ కూడా అభివృద్ధికి ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అందరూ గమనిస్తుంటారు. చక్కటి రోడ్లు కానీ, కాలువలు కానీ, పార్కులు కానీ, అలాగే వీధి లైట్లు కానీ ఇలాంటివన్నీ కూడా వస్తున్నాయి. సో ఈ విషయాలను కూడా గమనించుకొని అభివృద్ధికి సహకరించాలనేసి ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చేనేత కార్మిక పక్షపాతి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్న చేనేత సంఘ నాయకులు చేనేత కుటుంబాలకు పవర్ లూమ్లకు ఉచిత విద్యుత్ ప్రకటించడంపై హర్షం తెలిపిన నాయకులు, కూటమి ప్రభుత్వానికి అభినందనలు తెలిపిన నేతలు. విద్యార్థులు వైవిధ్యభరితమైన నైపుణ్యాన్ని సాధించి ఉన్నత స్థానాలకు ఎదగాలన్న తెనాలి మండల తహసీల్దార్ గోపాలకృష్ణ. ఘనంగా జరిగిన గుప్తా డిగ్రీ కళాశాల యాన్యువల్ డే సెలబ్రేషన్స్ అలరించిన విద్యార్థుల కళా సాంస్కృతిక ప్రదర్శనలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ న్యూస్.